రైతుల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమం వెనకాలన సోరోస్ లెక్కుంది. అట్లాగే అంతర్జాతీయ కుట్ర ఉందని చాలా సార్లు ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు మొన్న ఉద్యమం వచ్చేసారు. సరిహద్దుల దాకా వచ్చేసారు. అంతకుముందు తోసుకుంటూ వచ్చేసారు గదా! సరే మొన్న రైతు చనిపోయారని చెప్పి ఆపేసి అక్కడ మళ్ళీ 29 దాకా 20 ఏది ఎందుకు దాకా అప్పటిదాకా ఆపుకొచ్చారు. 29 దాకా అంటే ఫిబ్రవరి 27, 28 తారీఖుల్లో లండన్ పర్యటన రాహుల్ గాంధీ వెళ్తున్నారు. రాహుల్ గాంధీ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఈ సోరోస్ బ్యాచ్ అక్కడే అనమాట మీటింగులు పెడతది. ఇక్కడ రైతులతో గొడవ బిగిన్ చేస్తారు. వెంటనే రాహుల్ గాంధీ విదేశాలు వెళ్తారు. అక్కడ ఇంటలెక్చువల్ మీటింగ్స్ అని పెడతారు. ఆ మీటింగ్స్‌లో భారత్‌కి వ్యతిరేకంగా ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. ఆ ఇంటలెక్చువల్స్ వాళ్ళ దేశాల్లో భారత్‌కి వ్యతిరేకంగా ఇట్లాంటి పరిస్థితులు చేస్తున్నారు. అలా ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ మాట్లాడుతారు. అక్కడ వివిధ ఛానళ్ళు, వివిధ పత్రికలు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఓవరాల్‌గా వచ్చేటప్పటికి భారతదేశపు పరువు తీయాలన్నటువంటి రాహుల్ గాంధీకి ఇక్కడ ఒక ప్లాట్‌ఫార్మ్. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చాక, వెనక్కొచ్చాక ఈ ఉద్యమం మళ్ళీ ముందుకెళ్తుంది. ఇది విచిత్రం.